మనకు పనికి ఆహార పథకం అని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పేదవాడికి రైతులకు ఉపయోగపడే విధంగా కుంటలు కానీ నీళ్ల చెరువులు కానీ లేదా చెక్ డ్యాములు కానీ ఇవన్నీ కట్టే విధంగా ప్రతి పేదవాడికి కూలీకి 100 రోజుల పని దినాలనిచ్చి తప్పనిసరిగా వాళ్ళకి జీవనోపాధి కలిగించే పథకం పనికి ఆహార పథకం. దీన్ని ఇప్పుడు కొత్తగా నరేంద్ర మోదీ గారు జీ పథకంగా పేరు మార్చారు. దీనిలో పథకంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేశారు. 100 రోజులు ఉన్నటువంటి పని దినాల్ని 125 రోజులకు మార్చడం, అలాగే అవినీతితో కూరుకుపోయినటువంటి మనం చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో 10 మంది దగ్గర కూలీలు చేయించి 20 కూలీలు రాస్తారు. వాళ్ళ బంధువులను, వాళ్ళ స్నేహితులను, వాళ్ళనో వీళ్ళనో పెట్టి ముసలి ముతకా పేర్లు కూడా రాసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అంతేవిధంగా పారదర్శకంగా లేదు. చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేస్తూ కూడా ఈ విధంగా డబ్బులు వృధా అవుతున్నాయి. ఇది పూర్తిగా 100% కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ పథకంగా ఇప్పటిదాకా ఉంది. దీన్ని మారుస్తూ 60-40% నిష్పత్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీంట్లో భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని మార్చారు. దీంట్లో 125 రోజులు పని దినాలు ఇవ్వలేకపోతే తప్పనిసరిగా డబ్బులను వాళ్ళకి ఇవ్వాలనే విధంగా కూడా దాంట్లో రూపకల్పన చేశారు. ఈ విధంగా ఎన్నో మార్పులు చేర్పులు. మీకు విషయం తెలుసా, కర్నూలు జిల్లాలో గత సంవత్సరం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నుంచి 27 కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఒక ఆదోని మండలానికే సుమారుగా 5 నుంచి 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈ డబ్బులంతా నిజంగా గ్రామీణ అభివృద్ధి కోసం, ప్రజల ఉపాధి కోసం ఉపయోగపడుతుందా అంటే అది ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. కాబట్టి కొత్తగా వచ్చినటువంటి జీ పథకం ఎంతో గొప్పది. విప్లవాత్మకమైన మార్పులతో ఈరోజు గ్రామాల్లో అభివృద్ధి జరగడానికి కానీ రైతులకు, కూలీలకు ఉపాధి కల్పించే విధంగా ఏర్పాటు చేసినందుకు కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి, నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. జై మోదీ, జై మోదీ, జై మోదీ.